నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా కరాచీని ఒక ప్రసాదంతో బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని 2 స్పూన్లు జీడిపప్పు 2 స్పూన్లు కిస్మిస్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొన్ని తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. పైన డెకరేట్ చేసుకోవడానికి ప్రసాదానికి కొన్ని దాంట్లోనే వదిలేసుకుని కరాచీని ఒక దాంట్లో వేసుకుని వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా కొంచెం ఒక 10 నిమిషాలు వేయించేసుకుని అరకప్పు కరాచీని ఒక దోరగా వేయించుకుని ఒక 10 నిమిషాలు దించేసుకుని పక్కన పెట్టుకోవాలి. అరకప్పు నూక వేసాం కనుక 2 కప్పులు వాటర్ పోసుకోవాలన్నమాట. ఉడకనందుకి నూక తీసేసుకుని మనం ఏ కప్తో అయితే నూకను వేసామో ఆ కప్తో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. రెండు కప్పులు వాటర్ పోసేసుకుని దీంట్లో కొంచెం లైట్గా ఎల్లో కలర్ వేసాను, ఫుడ్ కలరు. దీంట్లోనే అరకప్పు పంచదార, కొంచెం బెల్లం కూడా వేసుకున్నాం. నీళ్ళు వేసేసుకుని ఫుడ్ కలర్ వేసిన తర్వాత బెల్లం పంచదార కూడా దాంట్లో వేసేసుకుని ఇవి కరిగిపోయి కొంచెం ఒక మరిగేదాకా ఒక పొంగు వచ్చిన తర్వాత కరిగిపోయిన తర్వాత అప్పుడు కరాచీని ఒక దాంట్లో వేసేసుకుని తిప్పేసుకోవాలన్నమాట. ప్రసాదానికి కరిగితే చాలు, పాకమది రావక్కర్లేదు. నూక వేసేసుకుని ప్రసాదం రెడీ చేసేసుకోవడం ఫ్రెండ్స్. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది. ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 5వ రోజు ప్రసాదం కింద దీంట్లో 2 రకాలు వచ్చేస్తున్నాయి. కరాచీని ఒక ప్రసాదం ఒకటి, కరాచీని ఒక బూరెలు ఒకటి. మనం ఏది సులువుగా అంటే అది చేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. ఇదే పెట్టాలని రూల్ ఏమీ లేదు కదా, ఎవరి శక్తి కొలదే వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. మనం చేసే భక్తి మాత్రమే ముఖ్యం. అమ్మవారిని ఎంత భక్తితో మనం పూజిస్తున్నామో అది మాత్రమే చూస్తారు అమ్మవారు. ప్రసాదం అయిపోయింది. కొంచెం ప్రసాదం తీసేసి పక్కన పెట్టేసుకొని మిగతావి బూరెలకి ఉండల కింద చేసుకుందాం చల్లారిన తర్వాత. అలాగే ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్.